ఫోన్కి చాలాసార్లు అనవసరమైన కాల్స్, అన్నోన్ కాల్స్ వస్తుంటాయి. మనం ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఏదో బ్యాంకు నుంచో లేదా ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడి వరకు ఓకే, కానీ అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లను చూస్తే కొంతమంది భయంతో వణికిపోతుంటారు. అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లను లిఫ్ట్ కూడా చేయరు. దీనివల్ల మనకొచ్చే ఎమర్జెన్సీ కాల్స్ను కూడా మనం మిస్ అవుతుంటాం. ఈ బాధను అర్థం చేసుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. ట్రాయ్ వల్ల మనకొచ్చే బ్లాక్ మెయిలింగ్, వేధించడం కోసం చేసే ఆకతాయిల కాల్స్కు తెరపడే అవకాశం ఉంది. అలాగే మనం వారిని కటకటాల పాలు చేసేందుకు కూడా అవకాశం ఉంది. ట్రాయ్ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి మనకొచ్చే ప్రతి కాల్ నంబర్తో పాటు ఆ వ్యక్తి పేరు కూడా సెల్ ఫోన్ మీద డిస్ప్లే అవ్వనుంది. దీంతో వేధించాలని ఫోన్ చేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం ట్రూ కాలర్ కొంతమేరకు ఎలాంటి సేవలను అందిస్తోంది. అయితే మనం ఏ పేరైతే ఫీడ్ చేసుకుంటామో అదే పేరు, ఫోన్ నంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మాత్రం ఫోన్ చేసే వ్యక్తి పేరు అధికారికంగా, అంటే మనం ఏ పేరు, అడ్రస్తో సిమ్ కార్డ్ తీసుకున్నామో అదే పేరు డిస్ప్లే అవుతుంది. ఇందుకోసం ట్రాయ్ సిఎన్ఏపి అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ విధానాన్ని వినియోగించనుంది. దీని ద్వారా మనకొచ్చే ప్రతి ఫోన్ ఇక నుంచి నంబర్తో పాటు ఆ వ్యక్తి పేరు కనిపించనుంది. ఈ సౌకర్యం కావాలంటే కస్టమర్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్ విధానం ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు ట్రాయ్ ప్రకటించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.